రంగారెడ్డి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామ పంచాయతీలో మహేశ్వరం నియోజకవర్గ కేంద్రం ఒకటి అనడంలో సందేహం లేదు. ఈ సర్పంచ్ పదవిని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీనియర్ నేత కాకేశ్వర ముదిరాజును రంగంలోకి దింపింది. ఉంగరం గుర్తుతో ఆయన బరిలోకి దిగారు. పెద్ద ఎత్తున ప్రచారాన్ని పోటెత్తిస్తున్నారు. మండలంలో అత్యంత సీనియర్ నాయకులు కాకేశ్వర ముదిరాజు ఒకరు. గెలుపు కోసం ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికి ప్రచారం బ్రహ్మాండంగా సాగింది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది. అధికంగా వందేళ్ళు పడతారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటే వాడాలి. నేను కొట్టే పోతాను తల్లి అక్క ఆ కవితకు పెట్టడం పోతుందిగా. భాస్కర్ రెడ్డి గారు గట్టిగా చప్పట్లతో మనకి సాధకంగా బయట వెళ్ళిన వాళ్ళందరూ గేట్ దగ్గర ఉన్న నా అక్కలు నా తల్లులు తీవ్ర అనితారెడ్డి వాళ్ళు ఎత్తుగా గట్టిగా చప్పట్లతో అవ్వాలి. గేట్ దగ్గర నిలబడ్డ నా అక్కలు మీరు ఇక్కడ ముందు వరుసలో రండి. ఇంకా ఇక్కడ స్థలం ఉంది రండి. ప్రజాపాలన వచ్చిన కొత్త రేషన్ కార్డు వచ్చిన విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కొన్ని ప్రాంతాల్లో కట్టారు, అవి పక్కకు వేశారు. ఇవాళ బ్రహ్మాండంగా మన ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ రేవంత్ నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది.
మహేశ్వరం సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే, మహేశ్వరం గడ్డ బిడ్డలు తలెత్తుకొని బతకాలంటే, ఆత్మగౌరవంగా ఉండాలంటే ఈ అమూల్యమైన ఓటు ఓడిపోయే పార్టీల చేయొచ్చు. గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ, నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పైన మన రేవంత్ ఉన్నాడు, ఇక్కడ స్థానికంగా మన ఈశ్వరన్న కావాలి మనకు. పైన రేవంత్ ఉన్నాడు, ఇక్కడ ఈశ్వరన్న కావాలి. ఇక్కడ ఈశ్వరన్న వస్తే రేపు ఏదైనా అభివృద్ధి పనులు జరగడానికి ఆస్కారం ఉంది. ఎవరికో ఓటేసి బాధపడకుండా 5 సంవత్సరాలు, ఇవాళ ఈ 5 సంవత్సరాలకు వచ్చాయి కానీ ఇంకా 10-15 సంవత్సరాలైనా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండబోతుంది, రేవంత్ నాయకత్వంలో ఉండబోతున్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ, నా తల్లులారా మీరందరూ ప్రజాపాలనకు మద్దతుగా ఇవాళ మనం ఓట్లేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరు గుర్తుపై ఈ అమూల్యమైన ఓటు వేసి అందరూ గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాను. మీరు చప్పట్లు కొట్టాలి, మీ గొంతు కలపాలి. మీ గొంతు కలపాలని అంటగాల నేను ముందేనే చెప్పగా చప్పట్లు కొడితే ఎక్కువ రోజులు బతుకుతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, వదిలేని పడతారు. బ్లడ్ సర్క్యులేషన్ అయితే రోగాలు ఉన్నాయి, జబ్బులు రావు. మహేశ్వరం గడ్డను బాగు చేయాలంటే నికాసైన కాంగ్రెస్ బిడ్డ, ఈ గడ్డను బిడ్డ, సక్రంగా వర్గాల మద్దతు బిడ్డ ఈశ్వరుడి రాజుల గెలవాల్సినటువంటి ఇవాళ అందుకే అంటే ఇవాళ